సార్ సుభాష్ గారు, ఈ చిప్ అనేది ఎక్కడ పుడుతుంది సార్? ఎక్కడి నుంచి వస్తుంది? దాని బతుకేంటి? ఒక సామాన్య మానవునికి అర్థమయ్యేట్టు ఏం పని చేస్తుంది? ఇసుక నుంచి వస్తుంది. ఫస్ట్ ఆ ఇసుక తీసుకొని దాన్ని ఒక సిలిండర్ లాగా చేసి మన పొటాటో చిప్స్ లాగానే వేఫర్స్ లాగా స్లైస్ చేస్తాం. ఇసుక అయితే చాలా ఉంది మన దేశంలో కూడా. అలానే ఫ్యాబ్స్ కట్టేయచ్చా మనం? మన పరిస్థితి ఏంటి? మన భవిష్యత్ ఏంటి చిప్స్లో? ఒక కొత్త సుభాష్ ఈరోజు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటే ఆయన ఏం చదువుకుంటే, ఎట్లాంటి పాత స్కిల్స్ ఉంటే మంచి సక్సెస్ అవుతాడో చెప్పండి. వెరిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఉండాలి. మనం హ్యాకర్స్ అంటాం కదా, ఆ మైండ్ సెట్ ఉండాలి. దీన్ని నేను ఎట్లా చెడగొట్టచ్చు? ఎక్కడ చూసినా ఏం చేసినా ఎన్విడియా అంటున్నారు. అంటే మీ కాంపిటీషన్ బ్లాక్ జాకెట్ వేసుకున్న ఆయన గురించి కాదు, యాక్చువల్లీ వాళ్ళు మాకు పార్ట్నర్స్ అండి. ఎన్విడియాకి ఎంత ఇది వస్తే మాకు అంత బెటర్. అది ఎలాగండి? సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఒక టర్మ్ ఉంది, PPA, పవర్ పర్ఫార్మెన్స్ ఏరియా. గాయోనా घास कम खाना, गोबर कम डालना, दूध बहुत होना. సో ఒక భారతీయుడిలాగా మనం ఆలోచిస్తే చిప్స్ గురించి మనం ఏం తెలుసుకోవాలి? చిప్ వార్స్ అంటే ఏంటి? కొద్దిగా ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్. హలో విద్యార్థులు, మనం అందరం పొద్దున్న లేస్తే ఏదో గ్యాడ్జెట్ పట్టుకుని, ఓ ఫోనో రిమోటో ఏదో ఒక వస్తువు పట్టుకుని తిరుగుతూ ఉంటాం. కానీ ఒక్కసారి దాని తొక్క ఒలిసి చూస్తే మీరు, దాంట్లో ఒక చిప్ అన్న ఉంటుంది. అసలు ఆ చిప్ ఏంటి, దాని లోపల ఏం జరుగుతుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనతో పాటు ఈరోజు సుభాష్ గారు, ఆయన ఒక పెద్ద చిప్ కంపెనీ మైక్రాన్లో పనిచేస్తారు. ఆయన్ని తీసుకొచ్చి ఒక ఇసుక నుంచి చిప్పు దాకా ప్రయాణాన్ని మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాము, డిస్కస్ చేసాం. ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ దగ్గర నుంచి మామూలుగా ఇంట్లో వాళ్ళందరికి కూడా అందరికీ అర్థమైపోద్ది, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. కీప్ వాచింగ్ ద హెడ్ రాక్ షో. సుభాష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ టేకింగ్ టైమ్ సార్. మై ప్లెజర్. అది కూడా మన ఎన్విడియా జెన్సన్ లాగా లెదర్ జాకెట్ వేసుకుని వచ్చిన చూసింది. ఈ చిప్ అనేది ఎక్కడ పుడుతుంది సార్? ఎక్కడి నుంచి వస్తుంది? దాని బతుకేంటి? అది ఒక సామాన్య మానవునికి అర్థమయ్యేట్టు ఏం పని చేస్తుంది? మనం ఈ చిప్ అనేది ఇసుక నుంచి వస్తుంది. ఫస్ట్ బేస్ మెటీరియల్ మనం ఇసుక నుంచి మనం ఈ మ్యాజిక్ సృష్టిస్తున్నాం. అది ఫస్ట్ ఆ ఇసుక తీసుకొని దాన్ని ఒక సిలిండర్ లాగా చేసి దాన్ని వేఫర్స్, మన పొటాటో చిప్స్ లాగానే వేఫర్స్ లాగా స్లైస్ చేస్తాం. అది తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి యాక్చువల్ మన ఆ చిప్ చేసే విధానాలు అవన్నీ చూస్తే 1500 స్టెప్స్ ఉంటాయండి దాని తర్వాత. సో అది తీసుకొని వెళ్ళి అక్కడే మీరు ఇప్పుడు సెమీ కండక్టర్ ఫ్యాబ్ అని వింటున్నారు కదా, ఫ్యాబ్రికేషన్ అది. సో ఇప్పుడు మీరు పేపర్లో ఎప్పుడు చూసినా కానీ ఇండియన్ గవర్నమెంట్ ఇది చేస్తున్నారు, ఆ ఫ్యాబ్ వస్తుంది టాటా వాళ్ళు, అక్కడ దట్స్ వేర్ అక్కడే ఇది వస్తుంది. సో ఇప్పుడు ఆ చిప్ పైన ఏంటంటే మీరు ఎవరైతే దీన్ని ఆ చిప్ని ఊహించి డిజైన్ చేస్తున్నారో వాళ్ళు ఒక బ్లూ ప్రింట్ లాగా చేస్తారు. వాళ్ళు అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళే ముందు, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునే ముందు ఆర్కిటెక్ట్ ప్లాన్ గీసినట్టు మనం ఇది చేస్తాం. అది తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్కి ఇస్తే ఇప్పుడు అనేది ఆల్మోస్ట్ మనం ఫోటో డెవలప్ చేసిన ప్రాసెస్ లాగా, నెగిటివ్ తీసుకొని దానిపైన లైట్ వేసి డార్క్ రూమ్లో అట్లాంటిదే ఒక 1,00,000 రెట్లు మోర్ ఇంకా ఎక్కువ కాంప్లెక్సిటీ ఉన్నది అది ఆ ఫౌండరీ ఉంటుంది. అక్కడ ఫస్ట్ దానిలాగానే మేము గీసిన ఇన్నవే గీతలు అనుకోండి, ఒక్కొక్క వేరే వేరే అంటే ఇప్పుడు మీరు చిప్లో తీసుకుంటే చాలా మెటీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటి కట్టడానికి ఇసుక, సిమెంటు, అవి ఇవిలాగా ఇక్కడ మెటల్ లేయర్స్ అని ఇవన్నీ అవన్నీ చాలా ఉంటాయి. సో స్టెప్ బై స్టెప్ మనం ఇల్లు కట్టినట్టే పునాది వేసి దానిపైన ఇది అట్లానే ఉంటుంది. కానీ ఇది మన గోర్లో ఉన్న దాంట్లో బిలియన్స్ ఆఫ్ స్విచ్చెస్, మనం స్విచ్ చేస్తాం కదా, మీరు ఈ మధ్య మన లైట్ స్విచ్ చేసినట్టు అట్లాంటివి బిలియన్స్ అంటే వేల కోట్ల ఇవి ఆ చిన్న దాంట్లో పెడతాను కదా. అది కూడా ఇంకొకటి ఏంటంటే చాలా క్లీన్ రూమ్. అది ఎట్లా అంటే ఇప్పుడు
గాల్ పార్ట్స్ పర్ మిలియన్ అంటారు మనం. మీరు పార్ట్స్ పర్ బిలియన్ అంటారేమో. అవును యాక్చువల్లీ. సో అది అసలు కొంచెం ఇప్పుడు మనం ఉన్న రూమ్లో ఒక్క చిన్న డస్ట్ది ఒక్కటి కనుక వచ్చిందంటే ఆ ప్రాసెస్ పోతుంది, ఫెయిల్ అయిపోతుంది. సో అంత లెవెల్ ఆఫ్ ప్యూరిటీ ఉండాలి అక్కడ రూమ్లో. ప్లస్ 1500 స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు మీరు ఒకవేళ పేపర్లో కానీ ఎక్కడైనా చదివారనుకోండి, ఏం చెప్తారంటే అక్కడ ఆ ఫౌండరీ వస్తుంది, ఇన్ని మైక్రాన్స్, ఇన్ని నానోమీటర్స్, ఇట్లా ఎన్ఎం అంటారు, నానోమీటర్. నానోమీటర్ అంటే మీటర్లో 10⁻⁻⁹ టైప్స్, అంతే కదా, అంతే -9. సో అంత చిన్న. సో ఇప్పుడు అదేంటి, ఇప్పుడు ఆ నానోమీటర్ అంటే ఏంటంటే అంత చిన్నగా మేము గీత గీయగలం. ఏది సో మీరు చూడండి, 3 నానోమీటర్ అంటే ఒక్కొక్క గీత ఒక్కొక్క ఇది అంత చిన్నగా చేయగలుగుతారు. సో అట్లాంటివి బిలియన్స్ వేల కోట్లతో ఒక్క చిప్ వస్తుంది. అది సో ఇప్పుడు ఆ చిప్ ఏం చేస్తుంది అంటే మనకి ఇప్పుడు స్విచ్ చేసినట్టే మొత్తం మన ఎంటైర్ మోస్ట్లీ. ఇప్పుడు అనలాగ్ కూడా ఉంది కానీ బట్ మన మొత్తం రెవల్యూషన్ ఇస్ బిల్ట్ ఆన్ మన 0 1 స్విచ్ ఆఫ్ అయితే 0, ఆన్ అయితే 1, అంతే. సో అట్లా దాంతో మనం చాలా మనం ఎడిషన్లు, మల్టిప్లికేషన్లు ఇట్లాంటివన్నీ చేస్తాం కదా, అది కంప్యూటర్లో చిప్లో చేస్తాం. సో ఫండమెంటలీ ఇది చాలా కైండ్ ఆఫ్ చిప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మొబైల్లో తీసుకుంటే మీకు ప్రాసెసర్ మీరు చూస్తుంటారు కదా, ఆ ప్రాసెసర్, ఈ ప్రాసెసర్, 4Gనా 5Gనా అది ఇంకొకటి ఉంటుంది. అట్లనే మెమరీ ఎంత ఉంది అది ఇంకొక చిప్, నా స్టోరేజ్ ఎంత ఉంది అది ఇంకొక చిప్. అంతేందుకంటే ఇప్పుడు అక్కడి నుంచి మీరు వచ్చి మన ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ తీసుకుంటే అది మనం ఏం చేస్తాం, ఊరికైనా ఆన్ చేసి ఏదో మోటార్ ఇలా తిరుగుతుంది అని, కానీ దాంట్లో కూడా ఒక చిన్న మైక్రో కంట్రోలర్ ఉంది. సో అది చాలా చిన్న చిప్ అండ్ టెక్నాలజీ వైజ్ కూడా ఎప్పుడో పాతది, బట్ స్టిల్ వాల్యూమ్లో చూసుకుంటే మీరు ఈ చిన్న ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ నుంచి కార్స్, రాకెట్స్, కంప్యూటర్స్, దీంట్లో ఇంకా యూజ్ కేస్ లేని ఇది ఇప్పుడు ఎక్కడ ఇప్పుడున్న ప్రపంచంలో మనకి చిప్స్ లేనిది చాలా కష్టం. ఇప్పుడు నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన 30 ఏళ్ళ క్రితం నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను. నేను స్టార్ట్ చేసినప్పుడు మైక్రాన్స్లో మాట్లాడేవాళ్ళం, 1.8 మైక్రాన్ అట్లా. తర్వాత మెల్లిగా నానోమీటర్లోకి వచ్చాము, ఆ తర్వాత 65, తర్వాత 28, ఇట్లా ఇప్పుడు సబ్ నానోమీటర్ అని. సో ఇప్పుడు బిలో 10 సబ్ ఇది. సో 7, 5 ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్ చిప్స్ అంటే 3 నానోమీటర్. లేటెస్ట్ క్వాల్కామ్ మన యాపిల్ వాళ్ళు కూడా చేస్తున్నారు, ఎన్విడియా కొత్త 3 నానోమీటర్. ఇంకా అడ్వాన్స్డ్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పాను కదా, 1500 స్టెప్స్ ఉన్నాయి కదా, 1500 ఉన్నాయి. దాంట్లో ఏదైనా బ్రేక్ కావచ్చు. సో మనం దాన్ని ఈల్డ్ అంటాం. ఇప్పుడు మనం ఆ సర్కిల్లో లెట్సే మీకు ఒక 300 చిన్న చిన్న చిప్స్ పెట్టామనుకో, వచ్చినాయి మ్యానుఫ్యాక్చర్, దాంట్లో అన్నీ పనిచేయవు. సో అది ఆ ప్రాసెస్ అది వచ్చిన తర్వాత టెస్టింగ్ చేసి బాలేనివి తీసేస్తాం, మిగతా వాటిని కట్ చేసి ప్యాకేజ్ చేసి బయట. సో దాన్ని ఆ ఉన్న దాంట్లో ఎన్ని గుడ్ వర్సెస్ ఎన్ని బ్యాడ్ ఉన్నాయి అనేది అది ఈల్డ్ అంటాం. సో ఇప్పుడు కొత్త ప్రాసెస్లో ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఆ ఈల్డ్ రావడానికి. సో ఇప్పుడు మనం ఇంత ఖర్చు పెట్టి అదంతా చేసినా కానీ మనం యూజ్ చేసుకునేవి దాంట్లో లెట్స్ 10% ఉందనుకోండి, 10% వేస్ట్ అయిపోతుంది అండ్ మనకి ఎకనామిక్స్ వర్కౌట్ కాదు. సో కొత్త ప్రాసెస్ నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న ప్రాసెస్ చేస్తే మనకి 90+ ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ కొంచెం మరీ అడ్వాన్స్ ఉన్నవి స్లోలీ వాళ్ళు ఇప్పుడు TSMC ఉందనుకోండి, ఈ ప్రాసెస్ ఈ రోజే 50% ఉంది, అలా మెల్లిగా ఇంప్రూవ్ చేసుకుని కమర్షియలీ వైబుల్ అప్పుడు ఇది తీసుకొస్తారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు కూడా మన ఆటోమోటివ్ కార్లకు కావాల్సినవి 28 నానోమీటర్లో కూడా ఉన్నాయి. సో దేస్ అ వైడ్ వెరైటీ. మన అప్లికేషన్ బట్టి మనం ఎంత స్పెండ్ చేస్తున్నాము
ఒక వేఫర్ సపోజ్ మీకేదో ఐడియా వచ్చి నేను చిప్ డిజైన్ చేశాను, మొత్తం డిజైనర్స్ చేసుకుని ఇప్పుడు మీరు TSMC దగ్గరికి వెళ్ళారనుకో, మీరు సపోజ్ 28 నానోమీటర్ అక్కడ అంటే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్లో ఉంటుంది పర్ వేఫర్. ఓకే. అదే మీరు కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఒక్క వేఫర్ మీరు మిలియన్స్. సో మీరు అది చూడండి, అంటే కాంప్లెక్సిటీ సెమీకండక్టర్ ఎట్లా వస్తుందంటే, మనం సాఫ్ట్వేర్ రాసామనుకోండి, ఏదైనా రాసి ఇది చేస్తే దాంట్లో ఏదో తప్పు ఉంటే ఇమీడియట్లీ మళ్ళీ తీసుకొని మళ్ళీ ప్రోగ్రామ్ చేసింది. ఇందులో తప్పు అయితే ఏమన్నా మనకి $1 million డౌన్ ద డ్రైన్. ఎన్ని డాలర్స్ ఉన్నారు సార్? అంటే ఇప్పుడు నేను TSMCకి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఫస్ట్ మనం ఇచ్చిన బ్లూ ప్రింట్ని చేయాలి, దాన్ని మాస్క్ అంటారు. ఆ మాస్క్స్ చేయడానికి మిలియన్స్లో ఉంటుంది కొత్త టెక్నాలజీ. పాతవైతే ఇది తర్వాత ఫ్యాబ్కి ఇదంతే. సో మనం ఫస్ట్ బ్యాచ్ చేయడానికి ఆ మాస్క్స్ మ్యాక్సిమం. ఇప్పుడు దాంట్లో ఒకటి తప్పు అయింది అనుకోండి, వాళ్ళు మొత్తం మాస్క్ మళ్ళీ చేయాలి కదా, బికాజ్ ఆ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది. అంటే లేయర్ బై లేయర్ ఒక లేయర్లో చేంజ్ అవి ఉన్నాయి కొంచెం, కానీ మీరు ఇప్పుడు ఇట్లా లేయర్స్ ఒకదానిపైన ఒకటి పేర్చారు, కింద దాంట్లో ఎక్కడ ఉందనుకోండి ఇదంతా వేస్ట్. సో అదంతా మనం ఒకటి గనక మేజర్గా ఏమైనా దాంట్లో బగ్ ఉంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకి కానీ మన కంపెనీకి కానీ ఇది మళ్ళీ చేయాలి. నాట్ ఓన్లీ దట్ టైం, ఇప్పుడు అడ్వాన్స్ నోడ్లో మనం ఇచ్చిన తర్వాత మనకి రావడానికి మనకి 3 నెలల నుంచి 4 నెలల వరకు పట్టచ్చు, మనము ఎవరికి ఫౌండరీకి ఇచ్చి మన వెనక్కి రావడానికి. సో దానికి ఆ టైం పోతుంది, అది వచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసేది మార్కెట్లో పోతుంది. అందుకనే అది ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఇది మన యాండీ గ్రో అయినా కూడా అన్నది, యూ హ్యావ్ టు మనకి పారనోయా అంటే భయం ఉండాలి. భయం కూడా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఇది. ఎప్పుడు మనకి అరే ఇది ఒకవేళ తప్పైందంటే ఇంత ఇది ఉందని. సో దానివల్ల యాక్చువల్లీ సెమీకండక్టర్ ఫీల్డ్లో వెరిఫికేషన్ అంటారు, అది చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. సో అంటే ఇప్పుడు వెరిఫికేషన్ ఉందనుకోండి, మళ్ళీ ఆ టాపిక్లోకి వెళ్తున్నాను, బట్ మీకు కొంచెం కాంప్లెక్సిటీ గురించి చెప్తాను. ఇప్పుడు ఇన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇవి చేస్తున్నాం కదా మనం, దాన్ని మనకి ముందు ఫ్యాబ్రికేట్ చేసే ముందు మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, మనం ఇది పని చేస్తుంది. దానికోసం మనం కంప్యూటర్లో అది ఇలా అయితే ఏమవుతుంది అని అన్ని సినారియోస్ పెట్టి ఓకే నేను ఇక్కడ ఈ సర్క్యూట్లో ఇక్కడ ఒకటి ఇచ్చి ఇక్కడ ఈ ఇన్పుట్ ఇస్తే కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా అని. అది మొత్తం ఎగ్జాస్టివ్గా ఉన్న బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్లో అన్ని స్టేట్లు కవర్ చేయాలంటే అది మోర్ దాన్ మనకున్న ఇసుక కణాల కంటే ఎక్కువ. బికాస్ మీరు జస్ట్ ఇమాజిన్, 1 బిలియన్ స్విచ్చెస్ ఉన్నాయండి, ఏదన్నా మీరు ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు, మీరు చెక్ చేయాలి. ప్రతి ఒక్క స్విచ్ పనిచేస్తుందో లేదో తెలియాలి మీకు. ఏమన్నా స్విచ్ ఇది వేసినప్పుడు అది పని చేయకుండా ఆగిపోయిందో కూడా చూడాలి. సో ఇవన్నీ చేయాలంటే అది మీరు కంప్యూటర్లో చేయాలంటే మన లైఫ్ టైం సరిపోదు. సో అందుకని దానికి సో ఇప్పుడు మీరు కొంచెం అంటే కాస్త ఇది స్టూడెంట్స్ ఎవరైనా ఆర్కిటెక్చర్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఉంటే కనుక NP హార్డ్ ప్రాబ్లం అంటారు. NP హార్డ్ అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి అంటే చాలా ఉన్నాయిలేండి, NP హార్డ్, NP కంప్లీట్ ఇవన్నీ. బట్ బేసిక్లీ మనకి మన జీవితకాలం సరిపోతుంది. సో దానికి ఎట్లా చేయాలి అని అదొక కంప్లీట్ ఫీల్డ్. ఇప్పుడు మీరు సెమీకండక్టర్స్లో మీరు ఒక టిపికల్ కంపెనీలో చూస్తే ఒక 3 అంటే ఆర్కిటెక్చర్ ఉంటారు, డిజైనర్స్ ఉంటారు, వెరిఫికేషన్ ఇంజనీర్స్ ఉంటారు, తర్వాత ఫిజికల్ డిజైనర్స్ అంటారు. వీళ్ళు మాట్లాడేది మన ఇంగ్లీష్ లాగానే మన ఇంకొక లాంగ్వేజ్ ఉంది, ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో. ఆర్కిటెక్చర్ వాళ్ళు మన నార్మల్ బ్లాక్ డయాగ్రామ్స్ అట్లా. ఈ డిజైనర్స్ ఏమో వాళ్ళు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని వెరిలాగ్ అంటారు అది. సో తర్వాత ఈ వెరిఫికేషన్ చేసేవాళ్ళు దాన్ని తీసుకొని ఇప్పుడు మన సాఫ్ట్వేర్లో QA ఉన్న టైప్లోనే ఇది. బట్ ఇక్కడ ఉన్న కాంప్లెక్సిటీ వల్ల ప్రతి ఒక్క డిజైనర్కి 2 వెరిఫికేషన్.
ఆర్ ఒక్కొక్కసారి ఈ మధ్య కాంప్లెక్స్కి ఎక్కువ ఒక్క డిజైనర్కి ముగ్గురు కూడా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఇండియాలో కూడా మీరు చూసుకుంటే చిప్ డిజైన్ ఫీల్డ్లో సెమీకండక్టర్స్లో వెరిఫికేషన్తో స్టార్ట్ చేసాం మనం. తర్వాత ఫిజికల్ డిజైన్ అంటే మనం అక్కడ అంటే వాళ్ళు కూర్చొని డ్రా చేయట్లేదు, ఆటోమేటిక్ టూల్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఇది తర్వాత వెరిఫై చేసిన తర్వాత ఆ లాంగ్వేజ్ నుంచి ట్రాన్సిస్టర్స్లో మన గీతలకి చేయడానికి అది ఫిజికల్ డిజైనర్స్ లేయర్. సో ఈ సో అల్టిమేట్లీ కమింగ్ బ్యాక్ టు ఐ థింక్ సో ఉన్న వెరిఫికేషన్ ఫీల్డ్ ఒక్కటి కెన్ హ్యావ్ ఎ స్కోప్ ఫర్ ఇండియా టు ఫిల్ ఆల్ ఆఫ్ అవర్ అంత ఇది మనకి ఎన్ని ఉద్యోగాలు అయితే అవసరం ఉన్నాయో అంతకంటే ఎక్కువ అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనం వెరిఫికేషన్ వాళ్ళు ఆల్రెడీ చాలా ఇండియాలో అంటే మీరు మన సాఫ్ట్వేర్ కంపెనీల ఎవల్యూషన్ చూసుకొని మన సెమీకండక్టర్స్ ఎవల్యూషన్ చూసుకుంటే జనరల్లీ ఇప్పుడు సెమీకండక్టర్స్లో ఏంటంటే స్టార్టింగ్ ఏం చేస్తాము, మనం రీసోర్స్ ఆగ్మెంటేషన్ లాగా చేస్తాం. అక్కడ డిజైన్ అవుతుంది, అక్కడ వెరిఫికేషన్ అవుతుంది, అక్కడ ఇది చేస్తున్నాం, ఇక్కడ మనం వెరిఫికేషన్ ఇంజిన్ వేసుకుందాం, అట్లా స్టార్ట్ అయింది. తర్వాత మన ఫిజికల్ డిజైన్ ఒకటి, తర్వాత మెల్లిగా డిజైన్ వాళ్ళు ఫామ్ అయ్యారు. ఇప్పుడు ఆర్కిటెక్ట్స్, ఇప్పుడు మనము చాలా కంపెనీస్లో ఎండ్ టు ఎండ్ ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు మీరు మీ దగ్గర సామ్సంగ్ S24 ఉందనుకోండి, దాంట్లో ఉన్న స్టోరేజ్ UFS 4.0 అని కొత్త ప్రోటోకాల్, అంటే ఫైల్ సిస్టమ్ ప్రోటోకాల్. అది మనకి ఇప్పుడు PCIe ఉన్నట్టు మొబైల్లో UFS, అది UFS 4.0. ఆ మొత్తం డెవలప్మెంట్ మేము ఇక్కడ చేసాం. అవునా? హైదరాబాద్ నుంచి వెళ్ళింది ఆ కంట్రోలర్, తర్వాత NAND ఇదంతా ఉంటుంది. సో ఇవన్నీ మైక్రాన్ ఇక్కడ చేసింది, అది వెళ్ళి ఇప్పుడు సామ్సంగ్ S24లో ఉంది. సో అట్లా యూనో స్లోలీ మనం కూడా ఇండియాలో జస్ట్ ఒక అవుట్సోర్స్ నుంచి మనం ఫుల్ ప్రోడక్ట్ ఇక్కడ డెవలప్ చేసేంత స్కిల్ సెట్స్ ఉన్నాయి మనకి, ఇప్పుడు చేస్తున్నాం. నేను కూడా మురళీ మాస్టర్ గారి ఛానల్లో ఎన్నో విషయాల గురించి నేర్చుకున్నాను. సో మీరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్, ఒక భారతీయుడిలాగా మనం ఆలోచిస్తే చిప్స్ గురించి మనం ఏం తెలుసుకోవాలి, చిప్ వార్స్ అంటే ఏంటి, కొద్దిగా ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్. సో యాక్చువల్లీ మీరు చిప్ వార్స్ అంటే ఏంటి అన్నారు కదా, యాక్చువల్లీ అదే బుక్ చదవండి, చిప్ వార్స్. ఆయన పేరు క్రిస్ మిల్లర్. అవును. ఈ మధ్యలో ఒక 2-3 months బ్యాక్ ఆయన హైదరాబాద్ కూడా వచ్చారు. అవునా? ఇక్కడ ఒక కాన్ఫరెన్స్లో ఆయన ఇది. సో అది మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు సెమీకండక్టర్ ఫీల్డ్ మీద కూడా అక్కర్లేదు, అసలు అది ఇచ్చేస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఫోకస్ వచ్చింది చిప్ వార్స్ మీద, ఐ మీన్ చిప్స్ మీద. అసలు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్, ఇప్పుడు ఇంతకుముందు ఆయిల్ గురించి కొట్టుకునే వాళ్ళు ఇప్పుడు సెమీకండక్టర్స్ గురించి వార్స్ అవుతున్నాయి. అది ఆ బుక్ బేసిక్ ప్రిమైస్ అది. సో ఆయన చెప్పేది ఏంటంటే మోస్ట్లీ చైనా రిలేటెడ్ ఇది. TSMC, ఇప్పుడు మీరు TSMC చూస్తే అడ్వాన్స్ దాంట్లో 90% TSMC నుంచి వస్తాయి. ఇప్పుడు TSMC వాళ్ళు డిజైన్ చేయరు, వాళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, మనం వెళ్ళి వాళ్ళకి బ్లూ ప్రింట్ ఇస్తాం, వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు. అంటే అది చాలా కాంప్లికేటెడ్ ఇది, బట్ వాళ్ళు 90% వాళ్ళు చేస్తున్నారు. అది తైవాన్లో ఉంది. అక్కడ ఏమన్నా అయితే, ఇప్పుడు మీరు జియోబల్ వార్స్ కూడా వదిలేసేయండి, అక్కడ ఒక ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, గాడ్ ఫర్ అది రాకూడదు, అప్పుడప్పుడు అవుతుంటాయండి, చిన్న వస్తుంటాయి. బట్ అక్కడ ఏమైనా అయ్యి ఇది చేస్తే మన మిగతా మొత్తం వరల్డ్ పరిస్థితి ఏంటి? ఉన్నాయి ఆల్టర్నేటివ్స్ అన్నీ ఉన్నాయి, పర్లేదు, కానీ అంత ఉన్నప్పుడు ఇప్పుడు తైవాన్ ఏంటి, చైనా వల్ల, అంటే మీరు ఎవరిని అడిగితే వాళ్ళు చైనా ఇది మా టెరిటరీ అనుకుంటారు వాళ్ళు. సో అక్కడ ఈ చిప్ వార్స్ అనేది ఎందుకంటే ఫండమెంటలీ బికాజ్ అక్కడ ఉన్న ఫౌండరీస్కి ప్రిటీ మచ్ మోనోపలీ అనలేను, కానీ ఇప్పుడు 90% ఆఫ్ ద అడ్వాన్స్ వన్స్ అక్కడే అవుతుంది. సో అది నెంబర్ 1. రెండవది ASML అనే ఒక కంపెనీ ఉంది, నెదర్లాండ్స్ కంపెనీ. ఇప్పుడు మనం ఫ్యాబ్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదంతా ASML వాళ్ళు. అది కూడా వరల్డ్లో ఇంకొకటి చిన్నవి ఉన్నాయి 2-3, బట్ వాళ్ళు లీడింగ్.
దే ఆర్ ద లిథో సప్లై. లీతో సప్లయర్స్. ఒకప్పుడు చైనా వాళ్ళని ఎక్వైర్ చేసుకునే ప్లాన్ కూడా ఉండింది. చాలా దగ్గర వరకు వెళ్ళారు. తర్వాత మన కొంచెం జియో పొలిటికల్ ప్రెషర్ పెట్టి అది దాన్ని ఆపేశారు. సో అట్లా చూసుకుంటే డిజైన్ సైడ్ చాలా మంది చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లో కొన్ని 1, 2, 3 పెద్దవి అవి పోతే చాలా ఇంపాక్ట్ ఉంటుందని అక్కడ. సో దట్ ఈస్ అది ఆ చిప్ వార్స్కి స్టార్టింగ్. అందుకని దాని తర్వాత ఇంకా ఈ కోవిడ్ వచ్చేసరికి ఇంకా దాని ఇది పెరిగిపోయింది. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ రాకపోతే ఆగిపోతున్నాయని ఎవరు ఊహించలేదు. ఇంజన్ మీద నడుస్తుంది అనుకుంటాం. అంతే కదా. ఇప్పుడు అందరికీ ఈవెన్ పొలిటికల్లీ ఆల్సో అర్థమైంది, అరే మనం ఆయిల్ కోసం కొట్టుకుంటున్నాం కానీ యాక్చువల్లీ ఇది ఇంకా డేంజరస్ ఇది అని. సో ఇప్పుడు ఆ పాలిటిక్స్లోకి నేను వెళ్ళను, బట్ ప్రతి కంట్రీ వాళ్ళకి తోచినట్టు ఈ సెమీ కండక్టర్స్ని మన దగ్గరికి ఎలా తీసుకురావాలి, లేకపోతే మన డిపెండెన్సీ అని ఒక్కదానిపైన. సో ఇప్పుడు చైనా వచ్చి తైవాన్ని అనెక్స్ చేసుకుంటే మనకి చేసేది ఏం లేదు. సో అందుకనే ఈ టెన్షన్స్ ఇవన్నీ వచ్చినాయి. సార్ సుభాష్ గారు, సడన్గా ఈ మధ్య ఎక్కడ చూసినా ఏం చేసినా ఎన్విడియా అంటున్నారు. అంటే మీ కాంపిటీషన్ బ్లాక్ జాకెట్ వేసుకున్న ఆయన గురించి కాదు, యాక్చువల్లీ వాళ్ళు మాకు పార్ట్నర్స్ అండి. ఎన్విడియాకి ఎంత ఇది వస్తే మాకు అంత బెటర్. అది ఎలాగండి? అందరికీ ప్రాబబ్లీ తెలిసింది సిపియు జీపీయు అనేది, అది కూడా అర్థమవుతుంది. తర్వాత మెమరీ, ఇప్పుడు మైక్రాన్ చేసేది మెమరీ అండ్ స్టోరేజ్. మెమరీ అంటే నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తే ఏం కొనుక్కోవచ్చు సార్? అంటే మీరు మార్కెట్కి వెళ్తే మీకు DRAM అంటారు కదా, అది. స్టోరేజ్ అంటే మీరు ఇప్పుడు మైక్రాన్ కన్స్యూమర్ ఫేసింగ్ బ్రాండ్ ఉంటుంది క్రూషియల్ అని, DRAM కానీ క్రూషియల్ మైక్రాన్ దాని మైక్రాన్ది కన్స్యూమర్ ఫేసింగ్. యాక్చువల్లీ ఐ థింక్ ఇండియాలో మేము టాప్లో ఉన్నాం ఇప్పుడు. మేము అసెంబుల్ చేసినప్పుడు మా పీసీలు ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ వంట చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా చేయాలి, చాలా మీకు ఇది వస్తుంది. మీకు మన ఇంట్లో వంటగదిలో కొంచెం దూరంలో అక్కడికి వెళ్ళి పోపులు తీసుకొని వచ్చి అది మీ DRAM అనుకోండి. మీ పక్కనే మీరు ఇక్కడ వంట చేస్తున్నారు, మీ పక్కనే ఒక పోపుల డబ్బా ఉంది చిన్న ఇదంతా, అండ్ ఆల్ మీకు కావాల్సిన సరుకులన్నీ ఇట్లా ఉన్నాయి. సో మీరు క్విక్గా ఇక్కడ ఇట్లా చేసి మీరు వండేస్తున్నారు. అది HBM, హై బ్యాండ్ విత్ మెమరీ. అది వరల్డ్లో ముగ్గురే చేస్తారు, మైక్రాన్, SK హైనిక్స్ అని ఒకటి, సామ్సంగ్. మిగతా ఇద్దరు కొరియన్స్, SK హైనిక్స్, సామ్సంగ్. మైక్రాన్ US బేస్డ్ ఓన్లీ కంపెనీ, వాళ్ళు ముగ్గురే చేస్తారు. సో ఆ HBM ఎందుకంటే బేసిక్లీ ప్రతి ఒక్క ఎన్విడియా జీపీయూకి ఈ HBM. ఇప్పుడు మేము అది ఎలా చేసాం, ఇప్పుడు మీరు లేయర్స్ తోటి చేసాం కదా, ఇప్పుడు మేము ఒక ఇల్లు కాకుండా దాన్ని మేము అపార్ట్మెంట్స్ కడుతున్నాం. సో అవి ఒక వేఫర్ని దానిపైన ఇంకొకటి పెట్టి అట్లా ఒక 16 ఫ్లోర్ 8 ఫ్లోర్ 12 ఫ్లోర్లు తీసుకొని పక్కన వచ్చి మీ జీపీయూ పక్కన పెట్టాం, ఫుల్ స్టాక్. ఇది షెఫ్ లాగా మీరు ఇమీడియట్లీ ఇప్పుడు అది చేస్తే మాకెందుకు అడ్వాంటేజ్ అంటే ప్రతి ఒక్కరికి మీరు అది ఎన్విడియా కావచ్చు, AMD కావచ్చు, ఎవరికైనా HBM కావాలి. సో వాళ్ళు ఎంత వృద్ధిలోకి వస్తే మాకు అంత అవుతుంది, మీకు బాగా గిట్టుబాటు అవుతుందంట, మాకు బాగా అవుతుందండి. సో ఇప్పుడు ఎన్విడియా వస్తే GPUs అన్నాడు గ్రాఫిక్, ఫస్ట్ మనం గేమింగ్ కోసం చేసాం. గేమింగ్లో ఏం చేస్తారు, ఇప్పుడు మనము రే ట్రేసింగ్ అంటారు, అదే పిక్సెల్స్, మీరు గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు ఎవరో షూట్ చేస్తున్నారు, ఆ పిక్సెల్ అవన్నీ చేస్తారు. ఫండమెంటలీ మనకి ఇప్పుడు మీరు కొంచెం మ్యాథమెటిక్స్, హై స్కూల్ మ్యాథమెటిక్స్ గుర్తుంటే కూడా మేట్రిక్స్ ఆపరేషన్స్ అన్ని, పిక్సెల్ ప్రాసెసింగ్ అన్నీ మేట్రిక్స్ ఆపరేషన్స్ ఎంత క్విక్గా చేయగలుగుతాం, ప్యారలల్లీ ఎన్ని చేయగలుగుతాం. ఇప్పుడు మీకు మేట్రిక్స్ మల్టిప్లికేషన్ గుర్తుంటే మనం పార్షియల్ ప్రోడక్ట్స్ తర్వాత యాడ్ చేస్తాం కదా, అలా ఈచ్ ఆఫ్ పార్షియల్ ప్రోడక్ట్స్ని ఒకటేసారి చేయొచ్చు. సో అందుకని ఒకటేసారి ఇవన్నీ. ఇప్పుడు మన సిపియూకి జీపీయూకి డిఫరెన్స్ ఏంటంటే సిపియూలో కొంచెం సీక్వెన్షియల్ ఉంది. సో ఈ జీపీయూలో ఈ స్పెసిఫిక్ పర్పస్వి మ్యాసివ్గా ఒకటేసారి చేస్తాం, మ్యాసివ్ ప్యారలలిజం. అక్కడేమో 8 కోర్సు 12 కోర్సు 16 కోర్సు అయిపోతాం, ఇక్కడ మనం థౌజండ్స్లో మెజర్ చేస్తున్నాం ఇది కోర్స్ కదా.
సో బట్ అంటే అక్కడలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేము ఇక్కడ స్పెసిఫిక్ దీనికి. సో బ్యాక్ ఇన్ అరౌండ్ 2011-12 అనుకుంటా అండి. ఒక అప్పుడు ఈ ఇమేజ్ నెట్ అని ఇది మన అంటే ఈ ఇమేజ్ ఇస్తే నువ్వు దాని క్యాట్ చెప్పగలుగుతావా డాగ్ చెప్పగలుగుతావా కాంపిటీషన్ లాగా ఉండేది. సో బ్యాక్ ఇన్ 11 ఎగ్జాక్ట్ డేట్స్ గుర్తులేవు. ఇప్పుడు ఆయనకి మన హింటన్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది కదా. సో వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ స్టూడెంట్స్తో కలిసి అరే ఇప్పుడు మనం సిపియూ ఎందుకు యూజ్ చేయాలి లెట్స్ ట్రై దిస్ అని వాళ్ళు జీపీయూస్ తోటి ఒక సిస్టమ్ బిల్డ్ చేసి ఆ కాంపిటీషన్లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు ఇమేజ్ దాంట్లో అంటే రికగ్నిషన్ దాంట్లో. అది ఇప్పుడున్న ఎన్విడియా దీనికి ప్రాబబ్లీ దట్ వాస్ ద బిగినింగ్. సో అప్పుడు దట్స్ వెన్ పీపుల్ రియలైజ్ అరే జీపీయూస్ కెన్ బి ఈ ఏఐ సైడ్ దీనికి మనం యూజ్ చేయొచ్చు. ఆ మధ్యలో కొంచెం బిట్ కాయిన్స్కి మైనింగ్ కూడా అదొక ఇది వచ్చింది జీపీయూస్కి. బట్ ఇది ఇప్పుడు మీరు ఫండమెంటలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ చూసుకుంటే అవి పెద్ద చేంజ్ కాలేదండి. మ్యాథ్ వాజ్ ద సేమ్. ఇప్పుడు అప్పుడు ఆ మార్విన్ మిన్స్కీ చేసిన దగ్గర నుంచి అదే ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకి హార్డ్వేర్ క్విక్కర్ అయిపోయింది కాబట్టి మనం యాక్చువల్లీ రియల్ టైంలో చూడగలుగుతున్నాం. బట్ ఎన్విడియా వాళ్ళు కొంచెం బెటర్ చేసింది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అని అంటారు దాన్ని CUDA. అది దాని మీద ఫోకస్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా బిల్డ్ చేశారు. సో అట్లా ఆ అడ్వాంటేజ్ తోటి దే బికేమ్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ డీఫాక్టో. అట్లానే AMD వాళ్ళు చేయట్లేదని లేదు, అవి ఉన్నవి. ఇప్పుడు చాలామంది వేరే వాళ్ళు కస్టమైజ్ చేస్తున్నారు. సో అందరు ట్రై చేస్తున్నారు కానీ ఒక్కసారి అది అందరిని పట్టేసుకున్నారు ఆ ఈకో సిస్టంలో. దాంతో అట్లా గ్రో అయింది. సేమ్ థింగ్ AMDలో కూడా చేశారు. వాళ్ళిద్దరు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ కజిన్స్, మీకు తెలుసలేదు. జెన్సన్ CEO ఆఫ్ AMD అండ్ ఎన్విడియా ఫస్ట్ కజిన్. తైవాన్లో చుట్టాలు, తైవానీస్ ఇది. బట్ ఎన్విడియా ద థింగ్ ఈజ్ ద విజన్ హీ హ్యాడ్. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ నా హార్డ్వేర్ ఒక్కటే కాదు, దానికి చుట్టూ మనం సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసి ఇవ్వాలని. ఒక్కసారి మనం సీన్ మారిస్తే మన ఇండియా పరిస్థితి ఏంటి? ఇందాక ఫ్యాబ్స్ అన్నారు, చిప్స్ అన్నారు, ఇంకా రకరకాలుగా చెప్పారు. ఇసుక అయితే చాలా ఉంది మన దేశంలో కూడా, దానికేం ప్రాబ్లం లేదు. అలానే ఫ్యాబ్స్ కట్టేయచ్చా మనం? లేకపోతే మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి చిప్స్లో ఇండియాలో? ఒక నలుగురిని కూర్చోబెట్టి అడిగారు అనుకో, అందులో ఇద్దరేమో మనకు అసలు ఫ్యాబ్ లేకపోతే ఎలా అంటారు, ఇంకొక ఇద్దరు మనకి ఫ్యాబ్ ఎందుకు ఇంత ఖర్చు పెట్టి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం మైక్రాన్ ఆల్మోస్ట్ $2.7 billion ఇన్వెస్ట్మెంట్ మనం గుజరాత్లో పెడతాం. అది కూడా ఏంటి, నేను ఇందాక చెప్పిన వేఫర్ ఫ్యాబ్ కాదు. అది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ టెస్టింగ్ ప్యాకేజ్ అది కూడా చాలా స్టెప్స్ ఉంటాయి. అది పెడుతున్నాను. అలానే టాటా వాళ్ళు అక్కడ డోలెరాలో యాక్చువల్ మన వేఫర్ ఫ్యాబ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా దగ్గరలో కూడా మన ఏసిప్ అని ఒక కంపెనీ చేస్తున్నారు. అది మన మాస్జిప్ నుంచి బయటకు వచ్చిన వెంకట సింహాద్రి అని మన పల్లం రాజు గారు అని మన ముందు మినిస్టర్ ఉండేవారు. వాళ్ళిద్దరు కదా ఏసిప్ అని, అది ఆ ప్యాకేజింగ్ ఫెసిలిటీ. మొత్తం ఇండియా సినారియోలో చూసుకుంటే మన స్ట్రెంగ్త్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, డిజైన్ వెరిఫికేషన్ ఇటు సైడ్. రెండవది మనం ఐపీస్ అంటారు. అంటే ఒక చిన్న బ్లాక్ ఉందనుకోండి, సపోజ్ నేను ఒక కొంచెం టెక్నికల్ టర్మ్ వాడతాను, బట్ దాని మీద మీరు PCI అనేది ఒకటి ఉందనుకో, అది రకరకాల చిప్స్లో వాడతారు అది. సో అది నేను ప్రతి ఒక్కళ్ళు ఎందుకు చేయాలి, ప్రతిసారి చేయడం ఎందుకని కొంతమంది బయట నుంచి తీసుకున్నాం. సో ఆ IP చేసే కంపెనీస్ ఉన్నాయి. అది కానీ డిజైన్ కానీ ఇది మన స్ట్రెంగ్త్. ఇప్పుడు మనకి ఫ్యాబ్స్ కావాలంటే ఎవరు కావాలి మనకి ఆఫ్ కోర్స్ ASML అని ఇందాక అన్నట్టు మెషినరీ టెక్నాలజీ అదంతా అది రన్ చేయడానికి ఒకటేమో ఫ్లోర్లో రన్ చేసేది ఇది టెక్నాలజీ డెవలప్మెంట్, ఆ మెటీరియల్స్ గురించి నేను ఇందాక చెప్పిన లేయర్స్ ఇవన్నీ, ఆ మెటీరియల్స్ ఎట్లా వాడాలి దాన్ని టెక్నాలజీ డెవలప్మెంట్ అంటారు. అక్కడ మనకి ఇంకా లేదు, అది డెవలప్ చేసుకోవాలి. మన పాత ఒక సేయింగ్ ఉండేది, మీరు గుర్తుందో లేదో, ఆయన ఎవరన్నారో కూడా నాకు తెలీదు. ఒక కంట్రీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్
షేవింగ్ బ్లేడ్ ఎంత మైన్యూట్గా చేయగలుగుతారో అప్పుడు టెక్నాలజికలీ అడ్వాన్స్. ఇది ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం అది అసలు అంత టాలరెన్సెస్. ఇప్పుడు ఏంటంటే ఒక కంట్రీకి టెక్నాలజీ పవర్ హౌస్ లాగా కావాలంటే మనకు ఒక ఫ్యాబ్ ఉండాలి. మనకి యాక్చువల్లీ ఉండేది. ఇప్పుడు మీరు 1960స్లో చూసుకుంటే అసలు తైవాన్ అనేది టీఎస్ఎంసీ అనేది లాస్ట్ 87లో స్టార్ట్ చేశారు వాళ్ళు, మారిస్ చాంగ్. మనం 60s 70sలోనే మనం బ్రిటిష్ బీబీసీ ఎకాన్ వాళ్ళకి చండీగఢ్ నుంచి పంపించేవాళ్ళం. అక్కడ తర్వాత ఒక బిగ్ ఇన్ఫ్లెక్షన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే ఒకసారి ఫైర్ వచ్చి అది మొత్తం బర్న్ అయిపోయింది, ఎస్సీఎల్ చండీగఢ్ అని. దాని తర్వాత ఆ రికవరీ ఇది చేసి మనం కొంచెం డిలే చేసాం, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి మిగతా వాళ్ళు పైకి వచ్చారు. ఇప్పుడు కూడా ఉంది ఎస్సీఎల్ చండీగఢ్, వాళ్ళ ఫ్యాబ్ ఉంది. ఇప్పుడు మన ఐఐటి మెడ్రాస్ వాళ్ళు వాళ్ళ ఓన్గా చేసిన ఒక చేసాను, అది అక్కడ కూడా చేశారు వాళ్ళు ఆ రిస్క్ చేశారు కదా. సో ఒకటి అక్కడి నుంచి కూడా చేశారు. సో అసలు ఉంది. బట్ మనకి అన్ఫార్చునేట్లీ ఆ టైంలో మన 70s 80sలో మనం కొంచెం 80sలో అనుకోండి మనం వెనకబడ్డాము అడ్వాన్స్డ్ దీంట్లో. అప్పుడు టీఎస్ఎంసీ వాళ్ళు అంటే వాళ్ళు కూడా చాలా ప్లాన్డ్గా చేశారండి. అంటే ముందు ఇది గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉండి అదంతా, అప్పుడు వాళ్ళు దే బికేమ్ ఇది. బట్ దట్ వే ఫ్యాబ్ ఈజ్ నాట్ జస్ట్ అంటే ఇమ్మీడియట్ మనకి ఇవాళ ఫ్యాబ్ పెట్టేసి ఒక 3 ఏళ్లలో మనకి డబ్బులు రావాలి, మనం ఒక డెకేడ్ కావాలి. సో బట్ ఇట్స్ ఇన్ రైట్ స్టెప్ ఇప్పుడు. బట్ ఆ ఫీల్డ్లో మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో డిజైన్లో ఉన్నంత వర్క్ ఫోర్స్ లేదు, అక్కడ ఆపర్చునిటీ చాలా ఉంది. ఒక కొత్త సుభాష్ ఈరోజు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటే ఆయన ఏం చదువుకుంటే ఎట్లాంటి పాత స్కిల్స్ ఉంటే మంచి సక్సెస్ తోటి చెప్పండి. సో అంటే ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్ అంటే నేను ఆల్రెడీ ఒక అజంప్షన్ చేస్తున్నాను, మీరు బీటెక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆ ఫీల్డ్లో చేస్తున్నారు అనుకున్నాం. ఏ కాలేజ్ అనేది మెటీరియల్. సో మీరు ఆ బేసిక్స్ మీద చాలా ఇప్పుడు మీరు బేసిక్స్ అంటే చెప్పండి సార్. సో ఇప్పుడు మీరు సపోజ్ మీరు బీటెక్ చేస్తున్నారు అనుకోండి, ఒక డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్స్ ఉంటుంది. తర్వాత ఈ మధ్య కొంచెం మన కరికులం కూడా ఇండస్ట్రీ దీంతో అందరూ బాగానే చేస్తారు. ఈవెన్ ఇప్పుడు ఐఐటీస్లో కూడా ఇంతకుముందు రిజిడ్ ఇది ఉండేది కదా, ఇప్పుడు మీరు హైదరాబాద్ ఐఐటీకి వెళ్తే వాళ్ళు ప్యాకేజింగ్లో కోర్సెస్ చేస్తున్నారు. అంటే అంత స్పెసిఫిక్ ఇది. అంటే మైక్రాన్ కూడా మేము కూడా వాళ్ళతో వర్క్ చేస్తాము, అలాగే క్వాల్కామ్ వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తున్నారు. సో ఇప్పుడు కాలేజ్ కరికులంలోనే మంచి ఇవి వచ్చినాయి. ఇది కొంచెం స్పెషల్, అది అంతవరకు కూడా వెళ్ళక్కర్లేదు. మీ బేసిక్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అందరి దగ్గర ఉంటుంది. తర్వాత విఎల్ఎస్ఐ డిజైన్ గురించి 1-2 ఉండొచ్చు, వెరీలాగ్ అంటారు. ఫిజికల్ డిజైన్ ఇట్లాంటివి ఈ మధ్య కాలేజెస్లో ల్యాబ్స్లో సినాప్సిస్ కేడెన్సీ వాళ్ళు చాలా చోట్ల ఫ్రీగా ఇస్తున్నారు. ఒకవేళ మీ కాలేజ్లో లేకపోయినా కానీ మీకు చాలా ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి, లైసెన్స్ కూడా దొరుకుతాయి. సో ఈ కోర్సెస్లో మన పునాది గట్టిగా ఉండాలి. నాకు అది వస్తే తర్వాతవి నెక్స్ట్ మీరు డిఫరెంట్ పాత్స్ తీసుకోవచ్చండి. కొంతమంది మాస్టర్స్ చేస్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్కి వస్తారు, కొంతమంది కొన్ని దీన్ని అంటే ఆల్మోస్ట్ లైక్ అంటే మరీ అట్లా క్రాష్ కోర్సులు అమీర్పేట్ కోర్సులు టైప్లో కాకుండా కొన్ని ఇన్స్టిట్యూట్స్లో 1 year 2 years చేస్తారు. ఇక్కడ హైదరాబాద్లో 2-3 ఉన్నాయి, వేద ఐఐటి అని ఒకటి, ఇంకా అట్లానే ఉన్నాయి చాలా. దానికి వాళ్ళు ఎంట్రీ కూడా కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అందరూ. సో మాసిప్ వాళ్ళు ఒకటి చేస్తున్నారు. సో అట్లాంటివి చేసి దాని తర్వాత ఇండస్ట్రీలోకి రావచ్చు. సో ఆర్ మీరు మాస్టర్స్ పిహెచ్డి ఇది అంటే అండర్ గ్రాడ్ చేసి వెంటనే ఇప్పుడు మైక్రాన్లోకి రావాలంటే ఓకే, వితౌట్ డూయింగ్ ఎనీ తర్వాత ఏమీ కోర్స్ చేయకుండా ఎంత పర్ఫెక్షన్ ఉంటే ఏముంటే మీరు తీసుకుంటారు? ఎగ్జాంపుల్ మైక్రాన్ ఎగ్జాంపుల్ ఓకే. జనరల్లీ Tier 1 కాలేజెస్కి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తాం. సో మాకు ఒక టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది.
అది నేను ఇందాక చెప్పిన బేసిక్స్ కనుక ఉంటే అంత పెద్ద కాంప్లికేటెడ్ కూడా కాదు, రీజనబుల్ బేసిక్స్ ఉంటే అది ఆ టెస్ట్ ఒక కట్ ఆఫ్ బట్టి మేము ఇంటర్వ్యూకి పిలుస్తాం. ఆ ఇంటర్వ్యూలో కూడా ప్రెటీ మచ్ అంటే మాకు కూడా తెలుసు కదా, మాకు ఇప్పుడు నేను ఇప్పుడే నువ్వు ఐఐటీలో చేసిన బిట్స్లో చేసినా ఎక్కడ చేసినా కానీ నువ్వు రాగానే వచ్చి చిప్ డిజైన్ చేసే ఇంపాసిబుల్ అది. సో మేము కూడా ఏంటంటే ఆయన స్మార్ట్నెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒకటి, ఈ అపార్ట్ ఫ్రమ్ మీ థియరిటికల్ నాలెడ్జ్ కాకుండా ప్రాబ్లమ్ సాల్వ్. ఒక ప్రాబ్లమ్ వస్తే మీరు ఎంత క్లియర్గా దాన్ని అర్థం చేసుకుని, ఒకవేళ మీకు అది సొల్యూషన్ ఉన్నా లేకపోయినా మీ స్టెప్స్ ఎట్లా చేస్తున్నారు అది. రెండోది బట్ నేను దానిపైన ఇంకొకటి ఒకవేళ ఇది అయితే ఏమవుతుంది, కొంచెం వెరిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఉండాలి. మనం హ్యాకర్స్ అంటాం కదా, సో ఆ మైండ్ సెట్ ఉండాలి. ఏంటంటే అరే దీన్ని నేను ఎట్లా, అక్కడ వాడు ఏదో మనకి డిజైన్ చేసి ఇచ్చాడు, దీన్ని నేను ఎట్లా చెడగొట్టచ్చు అట్లా ఆలోచించి. సో బేసిక్స్ ప్లస్ యువర్ రైట్ మైండ్ సెట్. దాని తర్వాత నువ్వు మాస్టర్స్ చేసావా, పిహెచ్డి చేసావా అనేది అది మీ పరిస్థితులు బట్టి, మీరు ఎక్కడున్నారు దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సార్ సుభాష్ గారు, బ్రీఫ్గా క్లుప్తంగా, ఇప్పుడు మన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ చేసి జాయిన్ అయ్యారు అనుకోండి, శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఒక 2-3 లెవెల్స్లో బ్రేక్ డౌన్ చేసి మీరు కంపారేటివ్ రేంజెస్ చెప్పండి. ఈ జెనరిక్ ఐటీ అందరూ వెళ్ళే లక్షల్లో తీసుకునే వాటితో కంపేర్ చేస్తే మినిమం 2 to 3x అండి, మినిమం స్టార్టింగ్లోనే ఎంట్రీ వాళ్ళకి 2 కాదు 3x ఈజీగా ఉంటుంది. అంటే కొంచెం Tier 1 మంచి దాంట్లో ఉంటే మీకు 5x 6x కూడా వస్తుంది కంపేర్. ఇప్పుడు మీరు ఇప్పుడు టీసీఎస్ వీళ్ళంతా 3-4 ఇస్తున్నారు. మేము డిపెండ్ ఆన్ దిస్ థింగ్ ఇప్పుడు మీకు 11-12 నుంచి 17-18 వరకు కూడా రావచ్చు స్టార్టింగ్. వావ్. అది ఏంటంటే కానీ ఇప్పుడు అది అగైన్ మన కాలేజ్ ఏంటి, మన స్కిల్ సెట్స్ ఏంటి, ఏ కంపెనీ, అదంతా అది ఎట్లనే ఉంటుంది. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్లో కూడా అంతే కదా, మీరు టీసీఎస్లో చేసినా గూగుల్లో చేసినా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సార్. బట్ రేంజ్ వైజ్ యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే మనకు వస్తున్న డిమాండ్, మనకు వస్తున్న ఇది చిన్న ఫీల్డే. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఒక సంవత్సరం మొత్తం ఎంతమందిని హైర్ చేసుకుంటున్నారో మనకి ఇండియాలో ఉన్న మొత్తం కమ్యూనిటీ అంత ఉంటుంది. ఒక సంవత్సరంలో వాళ్ళు ఎంతమంది తీసుకుంటారో మొత్తం డిజైన్ కమ్యూనిటీ అంత ఉంటుంది. అది మీకు ఒక విధంగా అడ్వాంటేజెస్ కూడా, ఎందుకంటే మన పూల్ తక్కువ ఉంది, డిమాండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఒకటేసారి 2 లక్షల మంది తీసుకుంటారా, అట్లా ఉండదు. బట్ ఆ పర్సంటేజ్ వైజ్ గ్రోత్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆ గ్రోత్ స్టేజెస్ తీసుకుంటే ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఐటీ ఇండస్ట్రీ ఉన్న స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఆపర్చునిటీస్ బాగుంటాయి. మాకు కూడా ముందు ఒక 5-6 ఏళ్ల క్రితం ఇట్లా చూసుకుంటే మేము వెళ్ళి క్యాంపసెస్ నుంచి ఐఐటీస్ కానీ బిట్స్ కానీ వెళ్ళి తీసుకుంటే అందరూ సాఫ్ట్వేర్. ఈవెన్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ పర్లేదు, వాళ్ళ కెరియర్ గురించి వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు తీసుకు. మాకు ఎక్కడ స్ట్రగుల్ వచ్చిందంటే అరే ఇంత బాగున్నారు వీళ్ళు, ఎలక్ట్రానిక్స్లో చేశారు, అయినా వెళ్ళి వీళ్ళకి వెళ్తాం. లాస్ట్ 5-6 yearsలో అది చాలా బెటర్ అండి. ఎందుకంటే చాలామందికి అర్థమవుతుంది ఇప్పుడు. అంటే ఎస్పెషలీ కొంచెం మంచి కాలేజెస్లో వాళ్ళ ఫ్యాకల్టీస్ కానీ ద్వారా కానీ ఇండస్ట్రీ నుంచి ఇది చాలా ఇంటరాక్షన్ చాలా పెరిగినాయి. ఇప్పుడు మేము కూడా ఇక్కడ మైక్రాన్ నుంచి ఇక్కడ ఐఐటి హైదరాబాద్ కానీ ఇంకా కొన్ని అదర్ వాటిలో లీడర్స్ వెళ్ళి వాళ్ళు క్లాసెస్ తీసుకుంటున్నారు, విజిటింగ్ ఫ్యాకల్టీ లాగా. అట్లా చాలా ఇది అవుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ కానీ రైట్ అప్రోచ్ ఉండాలి. సరే సార్, కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్గా మనం హైదరాబాద్లో ఉన్న ఒక 5-6-10 మీకు ఎన్ని వస్తే ఫాస్ట్గా చెప్పాము. ఓకే చెప్తారు. మైక్రాన్, ఏఎండి, ఇంటెల్, ఎన్విడియా, కేడెన్స్, సినాప్సిస్, మాస్చెప్, ఇంకా ఆల్ ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు కానీ, హెచ్సిఎల్ కానీ, సైంట్, వీళ్ళందరికీ
అప్పుడు టీసీఎస్, హెచ్సిఎల్, సైంట్ వీళ్ళందరూ సర్వీసెస్. దే హ్యావ్ అ బిగ్ ప్రాక్టీస్ ఇక్కడ. ఓకే. సో ఆల్రెడీ 10 అయినట్టున్నాయి. ఇంకా క్వాల్కామ్ మర్చిపోయాను నేను. క్వాల్కామ్, సో బ్రాడ్కామ్. బ్రాడ్కామ్. సో మీరు టాప్ సెమీ కండక్టర్స్ అందరు తీసుకోండి. నేను చెప్పింది టాప్ ఇవి. ఇంకా అట్లా కాకుండా మిడ్ రేంజ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్మార్ట్ సాక్ అని, సేవియా అని, ఇంకా అట్లా అండ్ ప్రతి చాలా అంటే ప్రతి segment లో అట్లీస్ట్ కూడా ఒక penetration ఉంది. దాంట్లో కూడా ఇప్పుడు నేను ఇక్కడ చూస్తుంటే మా సర్వీసెస్లో అట్లీస్ట్ 10 కంపెనీస్ ఉన్నాయండి జస్ట్ ఆ సెగ్మెంట్లో ఇక్కడ హైదరాబాద్లో. ప్లస్ ఈ ప్రోడక్ట్ కంపెనీస్ అంటే దిస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సార్ సుభాష్ గారు ఎప్పుడు ఇంకా బజ్వర్డ్ వినిపిస్తూ ఉంటుంది. ఫ్యాబ్లెస్. మనం ఇందాక ఫ్యాబ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఫ్యాబ్లెస్ ఏంటి, కంపెనీ బిజినెస్ మోడల్స్ ఏంటి, కొద్దిగా ఇంట్రో ఇవ్వండి, డీప్ డైవ్ చేద్దాం. ఇప్పుడు ఫ్యాబ్ అంటే ఇందాక మనం చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంటే ఫ్యాబ్రికేషన్ కదా, షార్ట్ ఫామ్ ఇస్ ఫ్యాబ్. సో మీరు హిస్టరీలో చూసుకుంటే ఫస్ట్ ఇంటెల్ స్టార్ట్ చేసిన టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అంటే ఇప్పుడు లైక్ 70s 80s ఇది మొత్తం ఫుల్ వర్టికల్ ఇంటిగ్రేషన్. మనం డిజైన్ చేస్తాము, మనకే ఫ్యాబ్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మనమే చేస్తాం. ఐబిఎం చేసుకుంటే వాళ్ళు అదే చేసేవాళ్ళు, ఇంటెల్ అదే, ఏఎండి వచ్చిన తర్వాత. సో దాని తర్వాత స్లోలీ కొంచెం ఈ 80s లేట్ 80s ఎర్లీ 90sలో ఈ ఫ్యాబ్స్ స్టార్టెడ్ కమింగ్ మోర్ లైక్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆ టైంలో చాలా ఉంది. మా టీఎస్ఎంసి కాకుండా యూఎంసి, టీఎస్ఎంసి, చార్టర్ అని, బంచ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు డిజైన్ చేయరు, ఇప్పుడు వాళ్ళ డిజైన్ కిట్ అంటారు, వాళ్ళ ఫౌండరీ గురించి మనకి ఇస్తారు. మనం అది బేస్ చేసుకొని మనం డిజైన్ ఆ రూల్స్ ప్రకారం మనం డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి అది పని చేసిందా లేదా అనేది, అంటే వాళ్ళ ప్రాబ్లం ఉంటే పర్లేదు, బట్ లాజికల్గా మనకి అది పని చేసిందా లేదా అనేది వాళ్ళకి అనవసరం. మనకి మళ్ళీ పంపిస్తారు, మనం టెస్ట్ చేసుకొని ఇది. సో అవి స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా కొత్త నోడ్స్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటుంది. అడ్వాన్స్ నోడ్ ఇప్పుడు ఈరోజు మీరు చేయాలంటే ఇప్పుడు మన టాటా వాళ్ళు డోలేరోల దానికే 11 బిలియన్ ఎంతో ఉంది. అదేది 28 నానోమీటర్ ఆల్రెడీ కొంచెం టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఇప్పుడు 3 నానోమీటర్ ఇట్లా అంటే మీరు అంటే కొత్త నోట్స్ యూ టాక్ అబౌట్ టెన్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ టు బ్రింగ్ ఇట్ అప్. ఆ ప్లాంట్ పెట్టడానికి అంత అవుతుంది. సో ఇప్పుడు మనం అక్కడ బిజినెస్ మోడల్ దెన్ పీపుల్ స్టార్టెడ్ థింకింగ్, అరే మనకి నిజంగా మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాము, బికాజ్ వాళ్ళు దానిపైన ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళు కొంచెం ఇన్నోవేట్ చేయగలుగుతారు. అట్లా మొదలైంది. ఫస్ట్లో చాలా ఇది వచ్చింది. ఇప్పుడు ఏఎండి ఫౌండర్ జెర్రీ శాండర్స్ అన్నారు. ఆయన అన్నాడు, అంటే కొంచెం ఈ జనరేషన్లో అది కొంచెం నాట్ ఎ వెరీ పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్, కానీ అప్పుడు ఆయన అన్నారు ఏంటంటే రియల్ మెన్ హ్యావ్ ఫ్యాబ్స్. అంటే ఆయన దీంట్లో మనకు సెమీ కండక్టర్ కంపెనీ అంటే మనకు ఒక ఫ్యాబ్ ఉండాలి. ఒక 10 ఏళ్ళ తర్వాత ఏఎండి వాళ్ళే దాన్ని అమ్మేసి గ్లోబల్ ఫౌండర్స్ చేశారు. బట్ అంటే అది ఎవల్యూషన్ ఆఫ్ దిస్ స్లోలీ అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే ఒక 150 కంపెనీస్ ఉన్నాయి సెమీ కండక్టర్స్. అక్కడ కూడా కన్సాలిడేషన్ అయింది, చాలా కన్సాలిడేషన్ అయింది. 90s 2000s అక్విజిషన్స్ అవి ఇవి. నా ఇప్పుడు బిగ్ కంపెనీస్ a few very big from a multiple మీడియం సైజ్ నుంచి ఇప్పుడు a few very big things have happened. సో ఆ ఫ్యాబ్లెస్ వచ్చిన తర్వాత దెన్ అది ఇంకొక ఎక్స్ప్లోషన్ అయింది. ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక ఐడియా ఉంటే, ఒక కంపెనీకి ఒక ఐడియా ఉంటే, నేను డిజైన్ మీద దీనిపైన స్పెండ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక టెస్ట్ రన్ చేయొచ్చు వాళ్ళకి ఇదంతా. సో బ్యారియర్ టు డెవలప్ చిప్, నాకు ఒక ఐడియా ఉంది అనేది కొంచెం తగ్గింది. అప్పుడు ఇట్లాంటి ఇప్పుడు బ్రాడ్కామ్ కానీ ఎన్విడియా కానీ వాళ్ళకి ఎప్పుడు ఫ్యాబ్స్ లేవు. సో అప్పుడు దే స్టార్టెడ్ కమింగ్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు టాప్ సెమీ కండక్టర్స్ చూసుకుంటే అప్పుడు మైక్రాన్ లాంటిది ఏంటంటే మాది ఈ డీరామ్ ఇదైనా స్పెషలైజ్ ఫౌండరీ. మేము కూడా కొన్ని అవుట్ సైడ్ చేస్తాం కానీ బట్ కోర్ థింగ్ మా ఓన్ ఇది ఉంటుంది. బట్ లాజిక్ ఇప్పుడు ట్రాన్సిస్టర్స్, ఇది కూడా ట్రాన్సిస్టర్స్ వెళ్ళండి, బట్ ఇది మెమరీ అండ్ స్టోరేజ్. నార్మల్ సిపియూస్ జీపీయూస్ అనేది ఎవరైనా ఇప్పుడు వెళ్ళి నేను ఆమ్ దగ్గరికి వెళ్ళి
నాకు ఒక ఐపీ కావాలండి ఆర్మ్ కోర్, అట్లాంటి ఒక 4-5 పెట్టి ఇంకా అరౌండ్ లాజిక్ చేసి నేను TSMCకి చేస్తే నేను విత్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నేను ఒక ఫుల్ మొబైల్ చిప్ డెవలప్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద థింగ్ దట్ ద సెకండ్ ఆ ఫ్యాబ్లెస్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ద గుడ్ సైడ్ ఈస్ సో మెనీ మోర్ పీపుల్ కెన్ థింక్ ఆఫ్ న్యూ చిప్స్ అండ్ ఇన్నోవేషన్స్ విత్ మనకు ఆ ఫ్యాబ్కి మనమే పెట్టుకోవాలనే ఇది లేకుండా. మనకి డౌన్ సైడ్ ఇందాక చెప్పినట్టు మన TSMC చిప్ వార్స్ లాగా ఇప్పుడు అందరికీ ఉండేవాళ్ళు అదేదో కొంతమంది 1-2 ఫ్యాబ్స్ మీద కాన్సన్ట్రేట్ అయ్యి, అందుకని అది కొంచెం తగ్గించడానికి ఇప్పుడు మనం ఇప్పుడు ఇండియా సెమీకండక్టర్ ఇప్పుడు ఇండియాలో మనం ఫౌండరీస్ ఇది అన్నీ పెట్టేది ఇండియా కన్జంప్షన్ ఆఫ్ కోర్స్, బట్ మనం కూడా యూ వాంట్ టు బీ లైక్ TSMC ఆర్ సంథింగ్, మనం మేక్ ఇన్ ఇండియా ఫార్ ఇండియా అండ్ ఫర్ ద వరల్డ్ ఆల్సో అని కదా. సో అట్లా మధ్యలో ఆమ్ అని తీసుకొచ్చారు. అవునండి. ఆమ్ అంటే ఓకే, ఆమ్ అనేది ఒక ఐపీ అండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఒక ప్రాసెసర్ చేశారు. ఇది అప్పుడు ఇంటెల్ది ఉండేది, AMD ఉండేది, వాళ్ళ x86 ఆర్కిటెక్చర్ తోటి వాళ్ళు చేశారు. అలానే ఇప్పుడు మీరు చూస్తే అనదర్ కైండ్ ఆఫ్ ప్రాసెసర్ విచ్ వాజ్ లో పవర్ అండ్ ఇంకా కొంచెం డీప్గా వెళ్తే రిస్క్ ఇవన్నీ ఉంటాయి. సో లో యూస్ కేస్ చూసుకుంటే ఇట్ మే నాట్ బి యాజ్ జెనరిక్ యాజ్ అ ఫుల్ CPU ఇది, బట్ దట్ కోర్ అట్లా స్టార్ట్ చేశారు. స్పెసిఫిక్ లో పవర్ హై ఎఫిషియన్సీ అది వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళే TSMCలో ఎక్కడికో వెళ్ళి టెస్ట్ చేసి అంత చేస్తారు. సో మీరు వెళ్తే వాళ్ళు అది టెస్ట్ చేసిన చిప్ అమ్మరు, వెళ్తే ఆ డిజైన్ మీకు ఇస్తారు. అది తీసుకొని మీరు దాని చుట్టూ మనం వేరే ఇంటర్ఫేసెస్ అవి పెట్టుకొని మనకు కావాల్సిన అప్లికేషన్కి మనం చేస్తాం. సో ఆ మోడల్, సో IP ప్రొవైడర్. సో నేను ఆమ్ దగ్గరికి వెళ్ళి నాకు ఆమ్ 7 కోర్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నేను బయటకు వెళ్ళి దాని చుట్టూ స్టోరేజ్ కంట్రోలరు, వైఫై ఏ మన అప్లికేషన్ ఏంటో దాన్ని బట్టి మనం పెట్టుకుంటాం. అప్పుడు ప్రతిసారి నేను చిప్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఒక డబ్బులు ఇవ్వాలి, రాయల్టీ ఇవ్వాలండి. సో ఫర్ ఎవ్రీ ప్రతి ఒక్క CPU అంటే అది 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు ఒక బేస్ ప్రైస్ ఉంటుంది, అది ఇస్తాం. తర్వాత మనం ప్రతి దాంట్లోనూ మనం దానికి రాయల్టీ మోడల్ వాళ్ళకి ఇవ్వాలి. అలా అది వాళ్ళ బిజినెస్ మోడల్ అండి. మరి ఇప్పుడు యాపిల్ కొత్త ప్రాసెసర్తో వచ్చింది అంటారు, వాడికి ఎక్కడి నుంచి వస్తాయి సార్ ప్రాసెసర్? అంటే ఇప్పుడు యాపిల్ చూసుకుంటే, అంటే ఇప్పుడు యాపిల్ వాళ్ళకి కూడా సెమీకండక్టర్ డివిజన్ ఉంది. ఇంతకుముందు చాలా ఏళ్ళ క్రితం PSME అని ఒకటి ఉండేది కంపెనీ, అది యాపిల్ అక్వైర్ చేసుకొని దాని నుంచి మెల్లిగా ఈ ఎమ్స్ నుంచి వచ్చారు. ఎమ్స్ నుంచి కొంచెం ల్యాప్టాప్స్లో వచ్చారు. ఇంతకుముందు మొబైల్వి అన్నీ కూడా ఇది ఫండమెంటలీ అది కూడా ఆర్మ్ కోర్ బేస్. అంటే ఇప్పుడు ఆర్మ్ దగ్గరికి వెళ్ళి 2-3 రకాలుగా చేసుకోవచ్చు మనం. ఒకటి, మీ డిజైన్ మాకు ఇవ్వండి, మేము దాన్ని ఆ ఫిజికల్ థింగ్ కూడా మేమే చేస్తాం. ఇంకా కావాలంటే అది కూడా వాళ్ళు చేసి మొత్తం చేసి మీకు జస్ట్ ఇట్లా డ్రాప్ చేసేటప్పుడు కూడా ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే డిజైన్ మనకి ఇచ్చేసి ఆర్కిటెక్చరల్ లైసెన్స్ అంటారు, దాన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు దాని లోపలికి వెళ్ళి. అది లైసెన్స్ ఇంకొంచెం ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఉంటుంది. సో యాపిల్ ఎన్విడియా ఇట్లాంటి వాళ్ళకి అది ఉంటుంది. సో వాళ్ళు అది తీసుకొని దాన్ని మాడిఫై చేసి ఇది స్లోలీ వాళ్ళ ఓన్. సో ఇప్పుడు మీరు యాపిల్, ఇప్పుడు మీరు ఇందాక లెట్స్ సే జస్ట్ ఫర్ ఆ నంబర్ ARM 7 అనుకోండి. అవును, యాపిల్ వాళ్ళు చేసే ARM 7 ఇంకొకరు చేసే ARM 7కి చాలా సో క్వాల్కామ్ ARM 7కి యాపిల్ ARM 7కి చాలా అంటే ఫండమెంటలీ సిమిలర్, బట్ ఇంప్లిమెంటేషన్ వీళ్ళు వాళ్ళ అప్లికేషన్ బట్టి పవర్ తక్కువ చేసి ఇది చేయాలా, పర్ఫార్మెన్స్ మీద పెట్టాలా, ఇవన్నీ. ఇప్పుడు సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఒక టర్మ్ ఉందండి, మీరు ఎవరినైనా అడిగితే పొద్దున్న నుంచి రాత్రి వరకు మాకు దేని గురించి ఆలోచిస్తున్నాం అంటే PPA, పవర్ పర్ఫార్మెన్స్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్లో ఒక సేయింగ్ ఉన్నాను, మీకు విన్నారో లేదు, గాయోనా घास कम खाना, गोबर कम डालना.
సస్తా ఉన్నా దూద్ బోధ్ సో సో దట్స్ హౌ పీపుల్ లుక్ ఎట్ మాకు కాస్ట్ ఎక్కడంటే ఏరియా. ఇప్పుడు మీరు ఎంత ఏరియా పెడితే టీఎస్ఎంసీ అంతే. పవర్, లో పవర్, పర్ఫార్మెన్స్, ఇవన్నీ 3 ఒకటేసారి ఆప్టిమైజ్ చేయలేము. ఒకటి ఎక్కువ చేస్తే ఒకటి తక్కువ అట్లా. సో అక్కడ యాపిల్ మొబైల్కి చేసినప్పుడు లో పవర్ మీద చేయొచ్చు. అదే మీరు ల్యాప్టాప్స్కి వెళ్ళినప్పుడు లో పవర్ స్టిల్, బట్ పర్ఫార్మెన్స్ కొంచెం. కానీ బ్యూటీ ఆఫ్ ఆర్మ్ కోర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు పవర్ కదా. ఇప్పుడు మీరు ఈ M సిరీస్ చిప్స్ తోటి వచ్చిన మ్యాక్ ల్యాప్టాప్స్ చూడండి వర్సెస్ ఇంతకు ముందు ఉన్న ద ఇంటెల్ బేస్డ్ x86. అసలు ఇది మీరు యూ కెన్ డేస్ టుగెదర్ నేను వితౌట్ ఛార్జింగ్ నడుస్తుంది అది. ఆ లో పవర్ ప్లస్ ట్రెమెండస్. ఇప్పుడు మ్యాక్ బుక్ ఎయిర్ తీసుకుంటే కూడా దాంట్లో వీడియో ఎడిటింగ్ చేసేటంత ప్రాసెసర్ పవర్ వచ్చింది. ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ఫండమెంటల్ ఆర్మ్. బట్ దాంట్లో ఆర్మ్ది ఉంది, యాపిల్ ఇన్నోవేషన్ కూడా ఉంది. సో సుభాష్ గారు ఎంతమంది PPA గురించి చెప్పారు నాకు. ది గోల్డెన్ ట్రయో ఆఫ్ సెమీకండక్టర్ డిజైన్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర టైంలో అది వచ్చి మనము ఒక స్పేస్ అప్లికేషన్స్కి లేకపోతే మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్కి వేర్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఆప్షన్. ఈ ఫెయిల్ అవ్వడం అనేది జరగకూడదు. అవును. అట్లాంటప్పుడు ఎట్లాంటి సెమీకండక్టర్ డిజైన్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాము? సో అంటే ఇప్పుడు స్పేస్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రాడ్ హార్డ్ అంటారండి, రేడియేషన్ హార్డనింగ్. ఓ అంటే కొద్దిగా చెప్పండి సార్ మాకు. అంటే ఇప్పుడు బేసిక్లీ అంటే ఇప్పుడు ఇన్ ద టఫ్ కండిషన్స్ ఇన్ స్పేస్, ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక చిప్ డిజైన్ చేస్తున్నాం, మాకు ఎలక్ట్రికల్ పర్ఫార్మెన్స్ అదేంత కాకుండా ఒక టెంపరేచర్ రేంజ్ ఇస్తారు. కన్స్యూమర్ అయితే 0 to 125, 130 వాటర్ డిపెండింగ్ 150. కొన్ని ఏమో -40 నుంచి ఇక్కడ చేయాలి. ఆటోమోటివ్ అయితే సో జనరల్లీ అట్లా రేంజ్ ఉంటుంది ఈ టెంపరేచర్ రేంజ్లో. ప్లస్ బియాండ్ దట్ పెద్ద టెంపరేచర్ రేంజ్ అండ్ మన ప్యాకేజ్ అదిగా. ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళినప్పుడు మీకు రేడియేషన్ ఆల్ఫా అవి ఇవి. సో దానికి అవి హార్డెన్ చేయడానికి యూ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ సర్క్యూట్స్. సో అట్లాంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ చెప్పాను, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే యూ కెన్ ఎక్స్ట్రాపోలేట్ టు స్పేస్. ఇప్పుడు స్టోరేజ్ కంట్రోలర్స్ చేసాం మేము. అవును. ఏది ఇప్పుడు ఇందాక సామ్సంగ్ S24, అదే దాన్ని తీసుకెళ్ళి కార్లో పెట్టచ్చు ఫర్ మన ఇన్ఫోటైన్మెంట్ వీటి కోసం. సేమ్ UFS కంట్రోలర్, UFS కంట్రోలర్ విత్ ఇన్ ఆటోమోటివ్ కార్స్లో. కానీ కార్స్లో ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఫంక్షనల్ సేఫ్టీ అని ఒక స్టాండర్డ్ ఉంటుందండి. ABCD అని. మోస్ట్ బేసిక్ లెవెల్ ఏంటంటే అక్కడ మీ చిప్ వెరిఫై చేశారా, పని చేస్తుందా లేదా అని కాదు, మనం అస్యూమ్ చేసుకోవాలి. అస్యూమ్ చేసుకొని ఏంటంటే అరే ఏదో దానివల్ల ఆల్ఫా వేవ్స్ అనొచ్చు, ఏదో మన గ్రహచారం అనొచ్చు, ఏదో ఇండియన్ రోడ్స్ ఏదో మన ఏదో డిఫెక్ట్ వస్తే ప్యాసింజర్స్కి ఏమీ కాకూడదు. దట్ ఈస్ మెయిన్ థింగ్. సో అక్కడ మళ్ళీ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మ్యాపింగ్ ఆటోమేటిక్ డ్రైవింగ్ చేస్తుందంటే ఇప్పుడు అది కనుక ఏమైనా ఫెయిల్ అయితే ఇట్ కుడ్ బి ఎ ఫేటల్ యాక్సిడెంట్. అది ఏంటంటే వాళ్ళు అది ప్రివెంట్ చేయడం అని కాదు, అది ఆల్రెడీ వెరిఫై చేశారు. అది అయితే ఇమీడియట్లీ దాన్ని సేఫ్ స్టేట్లో తీసుకెళ్ళగలుగుతారా. సో అది పైన రికగ్నైజ్ చేసి అరే ఇక్కడ ఏదో తప్పు అయిపోయిందని పక్కకి చేయడమో ఏదో యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలి. సో ఆ ఫాల్ బ్యాక్ మెకానిజం మీరు చెప్పిన యూస్ కేసులో షుడ్ ఫోకస్ ఆన్ సేవింగ్ లైఫ్స్. అంతే, సేవింగ్ లైఫ్స్ ఆఫ్ యువర్ కార్ అండ్ ఇది గ్రేషియస్లీ రికవరింగ్ ఫ్రమ్ దాట్. అండ్ ఇది అది ఎందుకు అయింది అనేది అనవసరం. సో అంటే ఇప్పుడు వరకు ఏంటి, మేము డిజైన్ చేసి ఇది ఈ కండిషన్స్లో పనిచేస్తుందా, డన్, ఈ టెంపరేచర్. ఇప్పుడేమో అక్కడ ఏదో ఫర్ వాట్ ఎవర్ రీజన్ అక్కడ ఏదో ఒకటి పోయింది, అది పోతే మన చిప్లో అది రికగ్నైజ్ చేసి పైకి పంపిస్తే యాక్షన్ తీసుకోగలుగుతారు. సో అది డిఫరెంట్ ఏరియా. సో ఇప్పుడు అది చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం హైయెస్ట్ లెవెల్కి వెళ్తే సపోజ్ మనది ఒక ప్రాసెసర్ ఉందనుకోండి, నార్మల్గా ఎవరు ఏం పట్టించుకోరు, ఒక ప్రాసెసర్ ఇచ్చేయచ్చు.
అదే చిప్ కార్లో పెడితే మనం ఏడాస్ అంటే మనం డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్ పెడితే ASIL-D, దట్ ఈస్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్, రిడెండెన్సీ ఉండాలి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే లాక్ స్టెప్ అంటారు, ఇది కాకుండా ఈ చిప్ కనుక ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ బాంక్స్, ఈదర్ యూ రికవర్ ఆర్ రిడెండెన్సీ పక్కన ఇంకొకటి ఉండాలి అని. అట్లా అదొకటి. హాట్ ఫెయిల్యూర్ రెడీగా ఉండాలి, హాట్ స్టాండ్ బై. యా, అది సో ఇట్ ఇంక్రీజెస్ యువర్ కాస్ట్ ఆఫ్ కోర్స్. అదే కాకుండా కాంప్లెక్సిటీ కూడా ఎక్కువ అవుతుంది. సో అట్లా సో నౌ ఇప్పుడు ఇదే మీరు స్పేస్కి చేసుకెళ్తే నౌ అపార్ట్ ఫ్రమ్ సిమిలర్ ఇది బట్ ఎట్ ఎ మచ్ హయ్యర్ స్ట్రింజెంట్, మోర్ స్ట్రింజెంట్ కన్సెప్ట్, ర్యాడ్ హార్డ్ మినీ ఇవన్నీ. సో అది అంటే అదొక కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్. బట్ మన రెవెన్యూస్ కూడా అలానే ఉంటాయి. సేమ్ లెవెల్ కేపబిలిటీ ఆఫ్ FPGAs ఇక్కడ మనము $1,000 అట్లా అమ్మితే కొంచెం ఫెయిర్లీ బిగ్ వన్స్. అదే స్పేస్ ది ర్యాడ్ హార్డ్ అయితే 25,000 to 30,000 అమ్ముతారు. సో ఆర్ సమ్టైమ్స్ 50-40 డిపెండింగ్ ఆన్. సో వెరీ కాంప్లికేటెడ్, అంటే లో వాల్యూమ్ కదా, లో వాల్యూమ్ కదా. సో అది అది ఒక ఎంటైర్ డిఫరెంట్ ఫీల్. కమోడిటీ సిపియూస్ వాడలేరు కాబట్టి వాడలేరు. Xilinx లాంటి అంటే ఇప్పుడు కొంతమంది వాడేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్టార్ట్అప్ ఉంది అనుకోండి, మైక్రో శాటిలైట్స్ చేస్తున్నారు కదా, బాక్స్ శాటిలైట్స్. అందులో అదే యూజింగ్ దే మైట్ బి, బట్ ఇవి దీస్ ఆర్ లైక్ సెమీ డిస్పోజబుల్ అనుకోవచ్చు ఆల్మోస్ట్. మల్టిపుల్ బిల్డ్ చేసి Exactly. పోతే పోనీ అనుకుంటారు. సో యూజువల్లీ స్పేస్ అంటే ద గవర్నమెంట్ సైడ్ అండ్ ద బిగ్ శాటిలైట్ వన్స్ ఆర్ దే విల్ బి వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్ థింగ్. సుభాష్ గారు, థ్యాంక్స్ a lot for your time. థ్యాంక్స్ అండి. We dragged you deep from the sand into the chips. It was my pleasure and it was really good to interact. మీరు కొంచెం నేను చెప్పిన కీవర్డ్స్ తీసుకుని ఎవరైనా కొంచెం అట్లా కాస్త యూట్యూబ్లో కానీ గ్రాక్లో కానీ వాట్ ఎవర్ వెళ్ళి చూస్తే ట్రెమెండస్ ఇది ఉంది. అండ్ ఐ హోప్ మోర్ అండ్ మోర్ పీపుల్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ అ లాట్. కొంచెం ఫోకస్ శ్రద్ధ ఉంటే you'll shine in this field. Fantastic, sir. We hope we meet next time on an Indian GPU. Thank you very much. Thank you, Andy.